విష్ణుదాస్ శ్రీకాంత్ గారు AB6 ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. AB6 ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AB6 ఛానల్. తిరుపతి నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమిళనాడు నందలి కాంచీపురం అనే పుణ్యక్షేత్రంలో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహావిద్యాలయం అనేటటువంటి ఒక డీమ్డ్ యూనివర్సిటీని శ్రీ 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 కాంచీ కామకోటి పీఠం జగద్గురువులు స్థాపించారు. వారి పర్యవేక్షణలో 1993 సంవత్సరం నుంచి 30 ఏళ్లకు పైగా ఆ విశ్వవిద్యాలయం ఎన్నో కోర్సులు ప్రారంభించింది. ప్రస్తుతం ఇంజనీరింగ్, ఆర్ట్స్ అండ్ సైన్స్, MBA, MCA, సంస్కృతం, హిందీ, ఆయుర్వేదం, అలైడ్ హెల్త్ సైన్సెస్, ఎడ్యుకేషన్, B.Ed మొదలైనటువంటి సుమారుగా 45 కోర్సులను నిర్వహిస్తోంది. ఇక్కడ నూతన విద్యకు కావాల్సినటువంటి అన్ని వసతులు, ల్యాబ్స్, టీచింగ్ ఫ్యాకల్టీ, అన్ని విధాలైన సౌకర్యాలతో ఉన్న ఈ విశ్వవిద్యాలయం NAC ద్వారా A గ్రేడ్ ప్రమాణపత్రాన్ని పొంది రెండు సార్లుగా A గ్రేడ్లో ప్రమాణపత్రాన్ని పొంది నిర్వహించబడుతోంది. ఇక్కడ 70% మందికి పైగా తెలుగు విద్యార్థులే చదువుకుంటున్నారు. తెలుగు వారికి ఈ విశ్వవిద్యాలయం ఎంతో సదవకాశం, అన్ని విధాలా ఎంతో సదవకాశాన్ని కల్పిస్తోంది. ఉన్నతమైన ప్లేస్మెంట్స్ ఉన్నాయి. అన్ని రకాలైనటువంటి ప్రమాణాలు దీనికి ఉన్నాయి. అన్ని కోర్సులకి ఇంజనీరింగ్, ఆ స్టాట్యూటరీ బాడీస్ యొక్క అప్రూవల్స్తోనే అన్ని కోర్సులు నడుస్తున్నాయి. దీనిలో మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా మలచి, అనగా సంప్రదాయాలని, భారతీయతని వారికి పరిచయం చేసి వారిలో భారతీయులము అనేటువంటి ఒక గర్వభావాన్ని, ఒక ఉన్నతమైన భావాల్ని, సంప్రదాయాలకు సంబంధించిన భావాలని పెంపొందించడం కూడా ఉన్నత విద్యతో పాటుగా ఇది కూడా కలిసి జరుగుతూ ఉంటుంది. కనుక ఇక్కడ చేరినటువంటి విద్యార్థులు చెడు అలవాట్లతో బయటికి వెళ్ళే అవకాశం ఏమాత్రం లేదు. ర్యాగింగ్ ఏమాత్రం లేదు. విద్యార్థులకు ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా దాన్ని సత్వరంగా పరిష్కరించడానికి తగినటువంటి యంత్రాంగం కూడా అక్కడ ఉన్నది. కనుక ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటి ఈ బ్రోషర్లో చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహావిద్యాలయంలోని లైబ్రరీ భవనం ఇది. ఈ లైబ్రరీ భవనం శ్రీచక్రాకారంలో నిర్మించబడి ఉన్నది. అలాగే దాని ముందు ఉన్నటువంటి 60 అడుగుల ఆదిశంకరాచార్యుల వారి విగ్రహం, అత్యున్నతమైన శంకరాచార్యుల వారి విగ్రహం ఉంది. ఇది జగద్గురువులచే నిర్వహించబడుతూ ఇది ప్రజలకు అందుబాటులో ఉన్నది, అందరికీ అందుబాటులో ఉంది. మెరిట్కి తగిన స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లేకుండానే మెరిట్ ఆధారంగా దీంట్లో అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి. కనుక ఈ సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని, తెలుగు రాష్ట్రాల వారందరూ దీన్ని ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాము.